నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. సువార్త 22వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపు వలన మిక్కిలి ఆశపడి తిని. ప్రార్థించుదాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధ గురువారము నీ సన్నిధానంలో చేరి ప్రభువా, నీ శరీరమును నీ రక్తమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు భోజనమునకు మేము సిద్ధపడుతుండగా నీ వాక్యం ద్వారా మా జీవితాలను దర్శించి ప్రభు మేము సరైన మారు మనసు పొందుటకు సహాయం చేసి నీ తీర్పున గురి కాకుండా రక్షణానందం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని మహాకృపను బట్టి లెంటులోని 38వ రోజు పరిశుద్ధ గురువారము ప్రభు యొక్క సన్నిధానంలో చేరి ప్రభు భోజనం గురించి మనము ధ్యానం చేసుకోబోతున్నాము. లూకాసు సువార్త 22:15 వచనంలో, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడుతుంది. ప్రభు ఆశపడినటువంటి అంశాల్లో చాలా ప్రాముఖ్యమైనది శిష్యులతో కలిసి పస్కాను చివరిగా ఆచరించేటువంటి అంశము. దీనిలో శిష్యులతో ఆచరించటమే కాదు కానీ ఈ ఆశలో ప్రభు ప్రపంచానికి విలువైన సందేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ఆశలో ఆయన అనేకులు రక్షించబడాలనే ఆశ కూడా చాలా ప్రాథమికంగా కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇది పస్కా, చివరి పస్కా. ఆయన పస్కాను ఆచరించాలని ఆశపడినటువంటి పస్కా. దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభువుకి ఆశ పుట్టించినటువంటి పస్కా ఇది, చివరి పస్కా. మానవ జీవితాల్లో చివరి గడియల్లో వచ్చేటువంటి ఆశలు వేరు. మానవ జీవితాల్లో చివరి గడియల్లో పుట్టే ఆశలు బ్రతికున్న కాలంలో పుట్టనటువంటి ఆశలు పుడుతుంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చినటువంటి ఆశ మానవ సంబంధమైన ఆశ కాదు, కానీ ఇది మానవ జీవితపు శ్రేష్టత కొరకై, రక్షణ కొరకై వచ్చినటువంటి ఆశ. దీనిలో యేసుక్రీస్తు ప్రభువారు మనకి 4 రకాలైనటువంటి సందేశాలు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, దేవుని రాజ్యం నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపనని శిష్యులతో చెప్పాడు. చివరి పస్కా. మీరు దీన్ని గమనించండి. ఇక ఎన్నడూ భుజించినటువంటి పస్కా, ఆయన ఎన్నడూ తిననటువంటిది, ముట్టుకోనటువంటిది, శిష్యులతో కోల్పోయేటువంటి సహవాసము. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఇంకా ఎన్నడూ మీతో భుజింపను అని. ఇందులో ఎంత ఆశ ఉందో కదా. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత తిరిగి ఆయన ఇంకెన్నడూ వారితో భోజనం చేయలేదు. మనకి భోజనం చేసినట్టు అనిపిస్తుంది, కానీ పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఎన్నడూ వారితో భోజనం చేయలేదు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభువారు తినుటకు ఏమైనా ఉన్నాయా అనే వారిని అడిగాడు, కానీ వారు ఏమీ లేవని చెప్పారు. అయితే లోతుకు నడిపించి వల వేయమని చెప్పగానే వారు వల వేశారు, చేపలు పడ్డాయి. యేసు ప్రభువారు ఆ పడినటువంటి చేపలను వారికి పంచిపెట్టారు. చూడండి 21వ అధ్యాయము 13వ వచనం. యేసు వచ్చి
ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలు కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడోసారి. 15వ వచనం చూడండి. వారు భోజనం చేసిన తరువాత, యేసు ప్రభు వారు ఇక చేయలేదు. ఎవరి గురించి చెప్పబడుతుంది? వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి మాట్లాడటం ప్రారంభం చేశారు. కాబట్టి యేసు ప్రభు వారికి అది చివరి గడియ, ఆశపడిన గడియ, భోజనం చేసిన గడియ, సహవాస గడియ. ఆ గడియ మానవ జీవితాలకు అనుగ్రహించబడినటువంటి శ్రేష్టమైన గడియ. ఆ భోజనము చేసేటప్పుడు ప్రభు ప్రపంచానికి ఇచ్చిన సందేశము, ఆ పస్కాలో నుంచి ఇచ్చినటువంటి సందేశం, ఇది నా శరీరము, ఇది నా రక్తము, పుచ్చుకొని తినుడి, మీ కొరకు ఇవ్వబడింది, పుచ్చుకొని త్రాగుడి అని ప్రభు జ్ఞాపకం చేశాను. అయితే నేను పస్కా భోజనానికి ప్రభు భోజనానికి మధ్య వ్యత్యాసాన్ని ఈ దినం నేను మీకు చెప్పి ధ్యానం ముగిస్తాను. పస్కా భోజనం, ప్రభు భోజనం. పస్కా పండుగ ఎందుకు చేసుకుంటారు అనేది చాలా ప్రాముఖ్యం. ఇశ్రాయేలీయులకు నిర్గమాకాండం 12వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట, 12వ అధ్యాయము 14 నుంచి 31 వచ్చిన వరకు భాగమంతా చూస్తే వారికి చాలా స్పష్టంగా చెప్పారు, ఇది విమోచన సంబంధమైనటువంటి పస్కా. ఇది మొదట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలీయులకు పస్కా భోజనం ఆచరించేటప్పుడు వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది విమోచన సంబంధమైనది. అనగా దేవుడు ఐగుప్తు దేశం నుంచి, ఆ చెర నుంచి వారిని విడిపించి ఐగుప్తు దేశంలో తొలుచూలు సంతానాన్ని నాశనం చేసి శ్రేష్టంగా వారి జీవితాలను శ్రేష్టమైన దేశానికి తీసుకొచ్చి పెట్టిన విమోచన సంఘటన, విమోచన పండుగ, విమోచన భోజనము వారు ఆచరిస్తారు. పస్కా భోజనము ప్రజలకు, ఇశ్రాయేలులకు విమోచనను జ్ఞాపకం చేస్తున్నట్టే యేసుక్రీస్తు ప్రభువారి భోజనము అనగా ఆయన శరీర రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తీసుకుంటున్న భోజనం మనకు రక్షణను గుర్తు చేస్తుంది. అందుకని ప్రతి నెల మనం దాన్ని ఏమని పిలుస్తున్నాం? ప్రభు భోజన సంస్కారం. కాబట్టి ఇశ్రాయేలులకు విమోచన సంబంధమైనదైతే పస్కా, ప్రభు భోజనం మనకి ఇది మన రక్షణార్థమైంది, మన పాపం నుంచి మనకి విమోచన ఇచ్చినటువంటి రక్షణార్థమైనటువంటి భోజనము ప్రభు భోజనం. దీనిని మొదట మనము గుర్తుపెట్టుకోవాలి. రెండవది, పస్కా భోజనానికి ప్రభు భోజనానికి ఉన్నటువంటి వ్యత్యాసము, పస్కాలో ఇశ్రాయేలులో ప్రభు వారిని విమోచించిన సంగతిని జ్ఞాపకార్థ సూచనగా ఉండాలని చెప్పాడు. జ్ఞాపకార్థం. ఎందుకు ఇది ఆచరిస్తున్నారని ఎవరన్నా అడిగితే, ఇదిగో మేము ఐగుప్తు దేశాన్ని దాటాము కాబట్టి ఇది దాని జ్ఞాపకం చేసుకుంటూ చేస్తున్నటువంటి పండుగ అని జనులకు ఇశ్రాయేలీయులు వివరించేటువంటి వారు. జ్ఞాపకార్థ పండుగ ఇది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పస్కాను ఆచరించేటప్పుడు శిష్యులకు చెప్పినటువంటి మాట ప్రభు భోజనం గురించి, ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, దీనిని మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు ఇలాగూ చేయవలెను. నిర్గమాకాండము 12వ అధ్యాయం 14 వచనంలో ఇశ్రాయేలుకి ఇది జ్ఞాపకార్థ సూచన అని తెలియపడింది. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన అగును. జ్ఞాపకార్థమైంది. యేసు ప్రభు వారు లూకా సువార్తలు మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్య భాగంలో కూడా శిష్యులకు అదే చెబుతున్నాడు. మీరు ఈ రొట్టెను తీసుకున్నప్పుడు, ఈ పాత్రలోని త్రాగుచున్నప్పుడు నా శరీర రక్తమాంసాలుగా మీరు జ్ఞాపకార్థంగా తీసుకోండి అని ప్రభు జ్ఞాపకం చేశారు. ఆయన చివరి భోజనంలో మనకు భోజనం ఏర్పాటు చేశాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి మనకిచ్చినటువంటి భోజనం ఇది? ఇది విమోచన భోజనము, ఇది జ్ఞాపకార్థ భోజనం. అంటే ఈరోజు మనము ప్రభువులను ఆచరిస్తున్నప్పుడు తప్పకుండా ఆయన శరీరం నాకు గుర్తుకు రావాలి, నీకు గుర్తుకు రావాలి. ఆయన రక్తపు బొట్టు ధారబోసిన సంఘటన తప్పకుండా నాకు, నీకు, మనందరికి గుర్తుకు రావాలి. ఇది జ్ఞాపకార్థ సంబంధమైనటువంటి అంశము.
మూడవది పస్కా భోజనం ప్రభు భోజనానికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఇశ్రాయేలీయులు పస్కాను ఎంతకాలం ఆచరించాలంటే తరతరాలు ఆచరించాలని ప్రభు చెప్పాడు. అదే 14వ అధ్యాయంలో చాలా స్పష్టంగా తెలియబడింది. చూడండి, నేను ఐగుప్తు దేశం 14 మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను, తరతరములకు నిత్యమైన కట్టడిగా దాన్ని. ఎంతకాలం ఆచరించమన్నాడు పస్కాని? తరతరాలు. ఎన్ని తరాలు కూడా చెబుతున్నాడు 24 వచ్చింది. కాబట్టి మీరు నిరంతరము అని చెప్తున్నాడు. మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా. ఇక్కడేమో 14 వచనంలో తరతరాలు అని చెప్పాడు, కానీ 24 వచనంలో నిరంతరము, ఇక ఆపకుండా మానవ జీవితపు యోదయ చరిత్ర ఉన్నంతకాలము తప్పకుండా దీన్ని ఆచరించాలి, తరతరాలు ఉండాలని చెప్పాడు. అలాగే ప్రభు కూడా ఆయన భోజనం గురించి మనకు కూడా జ్ఞాపకం చేశాడు. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు చెప్పాడు, ఆయన వచ్చు వరకు దీనిని ఆచరించాలి. ఎప్పటి వరకు ఆచరించాలి? ఆయన వచ్చే వరకు. 11వ అధ్యాయం 26వ వచనం చదవండి. కొరింథీ మొదటి పత్రిక, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగుచున్నప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురింతుము. కాబట్టి ఇది ఎప్పుడు వరకు ఆచరించాలి? ప్రభు బల్లను, ప్రభు భోజన సంస్కారాన్ని ఎప్పుడు వరకు అంటే ఇది ప్రభు వచ్చే వరకు. ఈలోపు మన జీవితాలకు మరణం ప్రాప్తిస్తే ఆ మరణం ఉన్నంత వరకు దీన్ని ఆచరించాలి. ఒకవేళ మన మరణంలోపే ప్రభు యొక్క రాకడ సమీపిస్తే ఆ రాకడ వరకు దీన్ని తప్పకుండా ఆచరించాలి. ఇది నిత్యమైన కట్టడ. ఇశ్రాయేలులకు పస్కా గురించి దేవుడు ఒక కమాండ్మెంట్గా ఇచ్చినట్టే మన జీవితాలు కూడా ఇది ఒక నిత్యమైన కట్టడిగా యేసు ప్రభు వారు మనకి జ్ఞాపకం చేసినటువంటిది. ఇది మూడవది. మొదటిది విమోచన, రెండవది ఇది తరతరములకు కట్టడిగా ఉన్నటువంటిది. మరొక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఇది సున్నతిని ఆచరించేటువంటి అంశము. పస్కా తీసుకునేటువంటి వారు కంపల్సరీగా సున్నతి చేయబడాలంట. సున్నతి లేనటువంటి వారు పస్కాలోకి రాకూడదంట. చూడండి, మీరు 48వ వచనం, నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరినెళ్ళ అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి. పస్కాను ఆచరించేవారు ఏం చేయాలంట? సున్నతి పొందాలి. మరి ప్రభు వలన ఆచరించేవారు ఏం చేయాలి? బాప్తిస్మంలోకి రావాలి. అందుకని మనం ప్రభు వల్ల తీసుకోవాలంటే కంపల్సరీగా బాప్తిస్మము చేయబడాలి. అందుకే మన ఆదివారం మన పిల్లలకి బాప్తిస్మం ఇచ్చాం. వారు ఈరోజు ఆ బాప్తిస్మం తర్వాత ప్రభు వల్లలోకి సమీపిస్తారు. మీరు ఇది నిత్యమైనటువంటి కట్టడిగా ఉండాలి. సున్నతి లేని ఎడల ప్రభు బల్లకు హక్కుదారులు కాదు. బాప్తిస్మం లేని ఎడల ప్రభు బల్లకు హక్కులు కాదు అని జ్ఞాపకం చేయబడుతుంది. పాస్టర్ గారు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత నిర్ధారణ ఇచ్చేటప్పుడు చెప్పేటువంటి ఒక మాట, ఇప్పటి నుంచి నీకు ప్రభు బల్లను తీసుకునే హక్కునిస్తున్నాను, అధికారంనిస్తున్నాను, సంఘ సభిక బాధ్యతనిస్తున్నానని పాస్టర్ గారికి జ్ఞాపకం చేస్తాను. నిజమే, ఈ 4 విషయాలు పస్కాలో ఇశ్రాయేలు చేసేటువంటి ప్రాముఖ్యమైనవి, అలాగే క్రైస్తవులు ప్రభు బల్లకు చేసేటువంటి ప్రాముఖ్యమైనవి చాలా స్పష్టంగా ఈ వ్యత్యాసాన్ని మనము అర్థం చేసుకుంటున్నాం. ఇది విమోచన సంబంధమైనది, ఇది నిత్యమైనటువంటి కట్టడ, ఇది తరతరములకు ఉన్నటువంటి కట్టడ, ఇది బాప్తిస్మ సంబంధమైనటువంటిది, ఇది ప్రభువు వచ్చేంత వరకు జరిగించాల్సినటువంటిది. మరి మనలో ఇంకో చాలామంది ఈ బల్లకు సమీపించినటువంటి వారు ఉన్నారు. ప్రభు ఆశపడినటువంటి మాట, ఈ ధ్యానం నేను ముగించడానికి ముందు ప్రభు చెప్పినటువంటి మాట, నేను ఆశపడుతున్నాను. ఏం ఆశపడ్డాడు ఆయన? పస్కాను భుజించాలని. ఆ ఆశలో మనమందరం కూడా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని జ్ఞాపకంగా తీసుకోవాలని. ప్రియులారా, ఇది ఆశే కాదు, ఇది కమాండ్మెంట్ కూడా. ఇది కమాండ్మెంటే కాదు, ఇది న్యూ కవనెంట్ కూడా.
కాబట్టి ఎవరైతే ఈ నిబంధనలోకి రారో, ఎవరైతే ఈ ఆజ్ఞలోకి ప్రవేశించరో, ఎవరైతే ఆయన ఆశను తృప్తిపరచరో, వారు తప్పకుండా దేవుని తీర్పులోకి కూడా వెళ్ళవలసి వస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో పౌలు ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. 11వ అధ్యాయం 31వ వచనం, అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. జాగ్రత్త. దేవుని యొక్క ప్రభువల్ల గురించి, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ గురించి, ఆయన ఇచ్చినటువంటి నిత్యమైన కట్టడి గురించి, ఆయన నిబంధన గురించి, ఆయన మన యందు ఆశించినటువంటి సంగతుల గురించి సరిగా విమర్శించుకోకపోతే, సరిగా మనల్ని మనం పరీక్షించుకోకపోతే, ఒకవేళ మనం తీర్పులోకి పోయే ప్రమాదం కూడా ఉండవచ్చు. అందుకే యేసు ప్రభువారు మన నుంచి కోరుతున్నది ఒకటే, తీర్పులోకి రాక జీవంలోకి దాటిపోవాలని ప్రభు కోరుతున్నాడు. ఎంతమంది ఈరోజు మనం అలాంటి ఆశ పెట్టుకోగలుగుతాం? ప్రభు మన యందు ఒక ఆశ పెట్టుకున్నాడు, మరి మనకు కూడా ఒక ఆశ ఉండాలి కదా. కీర్తనకారుడు అంట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవ నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది అని చెప్పినట్టే, మరి మన జీవితాలు కూడా ప్రభు కొరకై ఆశపడాలి కదా. ప్రభు వాక్యం కొరకై, ప్రభు ఇచ్చే రక్షణ కొరకై, ప్రభు ఇచ్చేటువంటి నిత్య జీవం కొరకై, ప్రభు ఇచ్చేటువంటి పరలోక స్వాస్యం కొరకై తప్పకుండా ఆశపడాలి కదా. ఆ ఆశ గలవారమైతే ప్రభు యొక్క శ్రమలో పాలిభాగస్థులం అవుతాం. ప్రభు బళ్ళకి మనం వచ్చామంటే ఇది ఆచారమే కాదండి, ఇది ఆజ్ఞలోని భాగమే కాదు, ఇది నిబంధనలోని భాగమే కాదు, ఇది ఆయన శ్రమలో భాగం కూడా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రభు వలన ఆచరిస్తున్నానంటే ప్రభు శ్రమను నేను జ్ఞాపకం చేస్తూ నా హృదయం మూలగాలి, నీ హృదయం తప్పకుండా మూలగాలి, ఆ పశ్చాత్తాపం తప్పకుండా కలగాలి. నా నిమిత్తము మన ఆంధ్రక్రైస్తవ కీర్తన చక్కటి కీర్తన, దోషము చేసినది నేనే గదా, మోసముతో బ్రతికిన నేనే గదా, దోషము చేసినది నేనే గదా, మోసముతో బ్రతికిన నేనే గదా, మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం, భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా, భాసిల్లెను సిలువలో పాపక్షమా. దోషం చేసింది మనము, నేరం చేసింది మనము, నేరస్తుల్లో నిలబడాల్సినటువంటి వారు మనము, శాపగ్రస్త స్థితిని అనుభవించాల్సినటువంటి వారు మనము, చాలా దోషులంగా నిలబడాల్సినటువంటి మనలను ఆయన తన మీద వేసుకొని ఆయన శాప స్థితిని భరిస్తూ మన యందు ఉంచినటువంటి ఆశ మనం రక్షించబడుటకి. చివరి భోజనాన్ని ఆయన ఆచరించి పరలోక విందును మనకు సిద్ధపరిచాడు. కాబట్టి ఈ భోజనంలో నీ పాలిభాగస్తుడు అవుతూ పరలోక విందుకు సిద్ధపరచబడగలుగుతావా? ఇది ఆచారం అయితే కాదండి, నేను చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తాను. ఇది ఆచారం అయితే కాదు, ఇది కట్టడం, ఇది ఆజ్ఞ, ఇది నిబంధన, ఇది దేవుడు ఆశపడింది, ఇది ఆయన శ్రమను మనం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నటువంటిది. ఎవరైతే ఇవన్నీ గుర్తు చేసుకుంటారో, దాని ప్రకారంగా అనుసరిస్తారో, పెండ్లి విందులో పాలు పంపులు పొందుతారు. ప్రభు ఇక్కడ భోజనం చేయనని చెప్పాడు, కానీ పరమందు భోజనం ఉందని జ్ఞాపకం చేశాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు ఆ విందుకి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. 9వ వచనం, మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని వ్రాయము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. కాబట్టి గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారందరూ ధన్యులవుతారని. ఇక్కడ విందును మరి ఆయన చేయలేదు, కానీ చివరి భోజనం తర్వాత పరలోకమందు ఆయనతో పాటు మనతో పాటు ఆయన కూర్చొని విందు చేస్తాడు. అది గొర్రెపిల్ల విందు. కాబట్టి ఆ గొర్రెపిల్ల విందులో నీవు నేను ఉండగలుగుతాము, ఆ విందు మనము తీసుకోగలుగుతాము. ఇక్కడ విందు తీసుకుంటాము,
అది ఆచారంగా మన జీవితాలు మిగిలిపోయి ఆ విందును మనం కోల్పోతామేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా చాలా చక్కటి మాట. మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ప్రభు చెబుతాడు, ఆయన హృదయం అనే తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఎవరైతే ఆయన స్వరం విని తలుపు తీస్తారో అతనితో నేనును, నాతో కూడా అతను ఏం చేస్తారంట? అందరూ చెప్పాలి దయచేసి. ఏం చేస్తారంట? ఏం తీస్తే? తలుపు. ఏంటిది? హృదయం అనే తలుపు. ఇది తీయనంత కాలము ఆచార భోజనము, ఈ జపతపాలు, ఉపవాసాలు పనికిరావు దేవుని యొక్క సన్నిధానము. అందుకని హృదయాన్ని తెరిచి ప్రభువుకి సిద్ధపరిస్తే నిజమైన విందు అక్కడ జరుగుతుందంట. హృదయం అందు బాహ్యంగా కనపడుతున్న ప్రభు విందు వేరు, కానీ అంతరంగికంగా మనుషునితో దేవుడు విందు జరిగిస్తాడంట హృదయం అందు, ప్రతి సమయం అందు. అందుకని ప్రభువులు ఆచరిస్తున్న నీవు, ప్రభా బాహ్యంగా నేను వచ్చి నీవిచ్చినటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తీసుకుంటున్నాను, అంతరంగమందు నీవు నాతో విందు చేయము, నేను నీతో విందు చేయలాగున నా హృదయాన్ని సరిచేయము, నా హృదయమందు నిజ పశ్చాత్తాపం కలిగించుము, నా కఠిన హృదయాన్ని తొలగించి కరిగి నీరయ్యి ప్రభువా నాలో మంచి మనసు, సిలువైన శరణయనులో చెప్తాడు, నలిగి కరిగి నీరై నిజమైన హృదయం మన యందు ఏర్పడితే ప్రభు ఆ హృదయంలో వచ్చి భోజనం చేస్తాడు. అట్టి విందుకు మనం సిద్ధపడి గొర్రెపిల్ల విందు వరకు చేరు వరకు ప్రభు తన సన్నిధి మనకు తోడుగా ఉంచి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావాలండును గాక. ఆమేన్.